Hey, hello friends, welcome back to Prano Reddy Vlogs. ఇది డే 4 అండ్ డే 5 ఆఫ్ గోవా. యాక్చువల్గా డే 5ది చాలా కొంచెమే తీసాను, ఎందుకంటే ఫుల్ టైర్డ్ అయిపోయాము. వీడియోస్ ఫొటోస్ తీసే అంత టైం నాకు లేకుండే, సో అది కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేశాను. యాక్చువల్గా డే 4 మాది జాన్ ఫస్ట్. సో ఇంకా మేము ఇటు సౌత్ గోవా వచ్చేద్దామనేసి అనుకున్నాము, కొన్ని బీచెస్ కవర్ చేద్దాము అనేసి. సో మేము స్టార్ట్ అయిపోయాము అండ్ మధ్యలో మంచి మనం ఫుడ్ తిందామనేసి ఒక ప్లేస్కి శరత్ తీసుకొచ్చాడు. బట్ ఈ ప్లేస్ మాత్రం సూపర్ క్రేజీ, అసలుకి ఫుల్ అంటే ఫుల్ వర్త్. అంతా చాలా బాగుంటుంది, మొత్తం ఒక ఫారెస్ట్లో ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ పర్ పర్సన్కి 500 ఛార్జ్ చేస్తున్నారు ఫుడ్కి. అందులో వెజ్ ఆర్ నాన్ వెజ్ ఏది తీసుకున్నా మనకు 500 ఉంటుంది. సో టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. కొంచెం డిఫరెంట్గా అంత స్పైసెస్తోనే చేశారు, చాలా బాగుండే. అండ్ ఇక్కడ మనకు ఆర్గానిక్ స్పైసెస్ కూడా సేల్ చేస్తున్నారు. అండ్ మనకు ఆయిల్స్ ఉంటాయి కదా ఆయుర్వేదిక్వి, అవి కూడా సేల్ చేస్తున్నారు. సో నేను ఒక 2 ఆయిల్స్ తీసుకున్నాను, నీ పెయిన్ షోల్డర్ పెయిన్స్కి అలా యూస్ఫుల్ అవుతుందనేసి. అండ్ ఇక్కడ ఒక వాటర్, అది స్పైసెస్ తోటి తయారు చేస్తారు, ఆయుర్వేదిక్ అన్నీ యాడ్ చేసి. అది మనకి ఎక్కడన్నా పెయిన్స్ ఉంటే జస్ట్ ఆ వాటర్ పోసుకుంటే ఇన్స్టెంట్ రిలీఫ్ వస్తుందని చెప్పారు. సో నేను ట్రై చేశాను, శరత్ మోనికా కూడా ట్రై చేశారు. బట్ ఎంత చల్లగా ఉన్నాయంటే ఆ వాటర్ ఆ కూలింగ్నెస్కి మేబీ అట్లా రిలీఫ్ అవుతుందేమో అనిపించింది. పట్టుకో ఎట్లా పోతుంది. क्यों 130 को नहीं घूम सकते, इससे डमोरिया घूमने का आधा घंटा रहेगा. उसी बीच मौसम के बारे में, दूसरे पेड़ पौधे के बारे में कोई जानकारी देता है. ये जो पेड़ थे ना, पेड़ में देखिए ऊपर पे जो लगा ना, ये कॉफी है, कॉफी का प्लांट है, कॉफी तो कॉफी आपका ना 2 टाइप के होते हैं कॉफी, अरबिका. ఏ రియు పడతావురా, వాటర్ లో పడతారు. देखकर पाइपलाइन ध्यान से नीचे. నేను అదే అనుకుంటున్నా బిర్యానీ. వద్దు, కరుస్తుంది, క్యాడో చేసినట్టు చేస్తుంది, అర్థమవుతుందా? ఆఫ్టర్ లంచ్ ఒక గైడ్ వచ్చి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. వాళ్ళ దగ్గర ఏమేమి స్పైస్ ప్లాంట్స్ ఉన్నాయో అన్నిటి దగ్గరికి తీసుకెళ్ళి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. బట్ మేము కొంచెం దూరం వరకు వెళ్ళాము, ఎందుకంటే నెక్స్ట్ బీచ్కి వెళ్దాం అనుకున్నాము. సో ఎక్కువసేపు ఏం ఉండలేదు, జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ అంతే ట్రావెల్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసాము. ఎట్లా చేస్తావు స్విమ్మింగ్ నువ్వు? అట్లా చేస్తావు. సరే లెగ్స్ తో ఎట్లా చేస్తావు స్విమ్మింగ్? అట్లా చేస్తావా? ఓకే. ఇంకేం చేస్తావు బీచ్ లో? ఎట్లా ప్లే చేస్తావు బీచ్ లో? ఇంకా
మంచిగా సన్సెట్ టైంకి అయితే బీచ్ దగ్గరకు వచ్చేసాము. ఇంకా అన్ని కిడ్స్ కావాల్సిన టాయ్స్ ఎవ్రీథింగ్ అన్నీ క్యారీ చేసాము. ఎందుకంటే వాళ్ళు కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు అనేసి. ఎందుకంటే నిన్న బీచ్కి అస్సలు తీసుకెళ్ళలేదు. సో ఈరోజు వాళ్ళ టైం అనేసి ఇంకా టాయ్స్, ఎక్స్ట్రా డ్రెస్సెస్ అన్నీ తెచ్చుకున్నాం. ఎందుకంటే వాళ్ళు ఎలాగో డర్టీ చేస్తారనేసి. అంటే చాలా ప్లెజెంట్గా ఉంది. ఎక్కువ పీపుల్ అయితే లేరు ఈ బీచ్ దగ్గర. చాలా ప్లెజెంట్గా చాలా మంచిగా అనిపించింది. అట్లా ఎందుకు వాడు ఇంకో ఇట 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 పద వాటర్ దగ్గరికి వెళ్దాం పద. ఇది మా లాస్ట్ డే ఇంకా గోవాలో. అండ్ ఫ్లైట్ కూడా మాకు నైట్ ఉంది. సో డే మొత్తము ఎందుకు వేస్ట్ చేద్దాం అనేసి ఒక 1-2 ప్లేసెస్ ఆర్ కెఫేకి ఎటన్నా ప్లాన్ చేద్దాం అనేది అనుకున్నాము. సో ఎర్లీ మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాము. ప్యాక్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా ఆల్మోస్ట్ మాకు 12 అలా అయిపోయింది మేము చెక్అవుట్ చేసేవరకు. సో అన్ని కార్లో అన్నీ అరేంజ్ చేసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయినాము. ఎటైనా కెఫేకి వెళ్తాము, బీచ్ వ్యూ ఉన్నదనేసి ఇంకా ఒక ప్లేస్ చూసాము. అక్కడ ఒక 2-3 లైన్గా ఉన్నాయి. సో అక్కడికి వచ్చాక డిసైడ్ అయిపోయాము. ఇది వచ్చేసి మార్జిమ్ కల్చర్ అనే కెఫే. చాలా అంటే చాలా బాగుంది. Yes, Nana, go. కెఫే అయితే చాలా బాగుంది. యూనిక్గా అంటే ఆ కలర్ ఎవ్రీథింగ్ చాలా డీసెంట్గా ప్లెజెంట్గా చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఈవినింగ్ సన్సెట్ టైంలో వస్తే చాలా బాగుంటుంది ఈ ప్లేస్. కెఫేలో ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేసి నెక్స్ట్ కెసినోకి అయితే వచ్చేసాము. ఎందుకంటే ఈ ఉన్న 4 డేస్లో ఏ డే వెళ్ళలేదు మేము. సో వెళ్ళే ముందు జస్ట్ అలా టైం పాస్ కనేసి ఒక కెసినోకి అయితే రీచ్ అయిపోయాము. నేను, ఐషు, కిడ్స్ అందరము ప్లే ఏరియాలో ఉన్నాము. ఇంకా మిగిలిన వాళ్ళంతా కింద మంచిగా గేమ్స్ ఆడుతున్నారు. ఇంకా మాకు ఇంకా ఎలాగో ఫ్లైట్ టైం అవుతుందనేసి ఇక్కడే మంచిగా డిన్నర్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయినాము.
ఫైనల్గా గోవా ట్రిప్ని అయితే సక్సెస్ చేసాము విత్ కిడ్స్ తోటి, అది కూడా. బట్ ఓకే, ఎవ్రీడే 2 ప్లేసెస్ కవర్ చేయడము, ఎంటర్టైన్ అవ్వడము చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్.